మూడవ దశ సర్పంచ్ ఎన్నికలు జరిగే గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించండి మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను చేస్తుంది. ఈ రోజు అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు గ్రామస్థాయి వరకు వస్తున్నాయి. సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఆర్టీసీలో ఉచిత ప్రాణం, ఇలా ఎన్నో పథకాలు అమలవుతున్నాయి. ఇంకా భవిష్యత్తులో అనేక కార్యక్రమాలను కొనసాగిస్తుంది. మూడవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నా. మూడో దశ సర్పంచ్ ఎన్నికలు జరిగేటువంటి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులను గెలిపించండి. తప్పకుండా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలు అనేకంగా గ్రామ స్థాయి దాకా వస్తున్నటువంటి అంశం మీరు చూస్తూ ఉన్నారు. సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఇందిరమ్మ కావచ్చు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, వడ్డీ లేని రుణాలు కావచ్చు. ఇంకా భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలకు స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచులు కాంగ్రెస్ వాళ్ళైతే ఇంకా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందనేటువంటి మాట మనవి చేస్తూ తప్పకుండా తెలంగాణ వ్యాప్తంగా మూడో దశ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపేమని కోరుతా ఉన్నారు. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.